సర్వలోకాంతరాత్మా చ సర్వగః సర్వవాద్యపి సర్వత్ర భగవాన్ జ్ఞేయః హృదిస్థః సర్వదేహినాం. ఆయనే సర్వలోకాలకు అంతరాత్మ, ఆయనే సర్వవ్యాపి, సర్వాది. ఆ భగవానుడే అన్ని ప్రదేశాలను సకల ప్రాణుల హృదయాల్లోనూ కూడా ఉన్నాడని గ్రహించాలి. ఓ ఉపమన్యు, నువ్వు దీనిని గ్రహించు. ఎవరు ఏ కోరిక కోరుతున్నారో, ఎవరు దేనికోసం పూజిస్తున్నారో అదంతా ఆ దేవదేవుడైన శివుడికి తెలుసు. కనుక నీకు ఏదైనా కావాలంటే ఆ శివుణ్ణే శరణు వేడు. ఆయన ఆనందిస్తాడు, కోపిస్తాడు, హుంకరిస్తాడు. శివుడే చక్రాన్ని, శూలాన్ని, గదను, రోకలిని, కత్తిని, పట్టిశాన్ని పట్టుకొని ఉంటాడు కూడా. శివుడే ఆదిశేషు, ఆయనకు పాములే మౌంజి, ఆయన పాములనే కుండలాలుగా ధరించిన కుండలి, ఆయనకు పామే జందెం, ఆయన నాగచర్మాన్నే ఉత్తరీయంగా ధరిస్తాడు. ఆయన గుణాలతో కలిసి నవ్వుతాడు, మనోహరంగా నృత్యం చేస్తాడు, విచిత్ర వాద్యాలను వాయిస్తాడు. ఒక్కొక్కసారి గెంతుతూ ఉంటాడు, గట్టిగా ఆవలిస్తాడు, ఏడుస్తాడు, ఏడిపిస్తాడు. ఒక్కొక్కసారి పిచ్చివాడిలాగా, మత్తెక్కిన వాడిలాగా మాట్లాడతాడు. ఒక్కొక్కసారి చక్కగా మాట్లాడతాడు. ఒక్కొక్కసారి తన కళ్ళతో జనాన్ని భయపెడుతూ పరమ భయంకరంగా నవ్వుతాడు. మేల్కొని ఉంటాడు, నిదురిస్తూ ఉంటాడు, జపం చేస్తాడు, జపించబడుతూ ఉంటాడు, తపిస్తాడు, తనను గురించి తపస్సు చేయబడుతూ ఉంటాడు, ఇస్తాడు, స్వీకరిస్తాడు, యోగ ధ్యానాలు ఆచరిస్తూ ఉంటాడు. ఆ శివుడు యజ్ఞవేది మధ్యలో, యూపస్తంభంలో, గోశాలలో, అగ్నిలో కనిపిస్తాడు. దృశ్యతే చాపి బాలో వృద్ధో యువా తథా. బాలుడిగా, వృద్ధుడిగా, యువకుడిగా కూడా కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఊర్ధ్వకేశుడు, మహాశేషుడు, దిగంబరుడు, వికృతమైన కళ్ళు గలవాడు. ఒకప్పుడు పచ్చగా కనిపిస్తాడు, ఒకప్పుడు శ్యామల వర్ణంతో ఉంటాడు, మరొకప్పుడు నల్లగాను, ఒకప్పుడు తెల్లగాను ఉంటాడు. ఒకప్పుడు పొగలాగా ఎర్రగా కనిపిస్తాడు. ఆయన కళ్ళు సమంగా ఉండవు, అవి ఎదుడు దిగుడుగా ఉంటాయి. ఆయన ఆ శివుడి కళ్ళు విశాలంగా పెద్దగా ఉంటాయి. ఆయన దిగంబరుడు, సర్వవ్యాపకుడు, రూపరహితుడు, తన రూపమే అధికారణమైన వాడు. ఆ శివుడు రూపాతీతుడు, ఆది రూపుడు, అజుడు, ఆద్యాంతరహితుడు. ఆయన వాస్తవ రూపాన్ని ఎవరూ తెలుసుకోలేరు. హృదయంలోని ప్రాణం, మనస్సు, జీవుడు ఆయనే అయి ఉన్నాడు. ఆ శివుడే యోగస్వరూపుడు, యోగి, ధ్యానం, పరమాత్మ. ఆ మహేశ్వరుడు భక్తిభావంతో తెలియబడతాడు. ఆయనే వాద్యాలు వాయించేవాడు, గాయకుడు. ఆయనకు లక్షల కళ్ళు ఉంటాయి. ఆయన ఏకముఖుడు, ద్విముఖుడు, త్రిముఖుడు, అనేకముఖుడు అయి ఉన్నాడు. ఓ కుమారా, ఆయనపై భక్తితో, నిత్యము ఆసక్తితో ఆయనపైనే మనస్సు నిలిపి ఆ మహాదేవుణ్ణి ఆరాధించు. అప్పుడు నువ్వు కోరింది పొందుతావు అని నా తల్లి నాకు ఉపదేశించింది. శివుడి ఉనికిని గురించి, ఆయన మహిమను గురించి చెప్పింది. శివుడిని ప్రసన్నుని చేసుకునే ఉపాయాన్ని చెప్పింది. ఓ కృష్ణ, తల్లి చెప్పిన ఆ మాటలు విని అప్పటి నుంచే నాకు మహాదేవుడిపై స్థిరమైన భక్తి కుదిరింది. నేను తపస్సు చేసి శివుణ్ణి సంతోషపెట్టాను. ఎడమగాలి బొటన వేలపై నిలిచి 1000 సంవత్సరాలు తపస్సు చేశాను. అప్పుడు నేను ఇలా నియమాలను పాటించాను. 100 సంవత్సరాలు పండ్లనే ఆహారంగా తిన్నాను. 200 సంవత్సరాలు పండుటాకులు తిన్నాను. 300 సంవత్సరాలు నీటిని ఆహారంగా స్వీకరించాను. 700 సంవత్సరాల పాటు గాలిని ఆహారంగా స్వీకరించాను. ఇలా 1000 దివ్య సంవత్సరాలు శివుణ్ణి ఆరాధించాను. ఆ నియమాలకు సర్వలోకేశ్వరుడైనటువంటి మహాదేవుడు ఎంతో ఆనందించాడు.
ఆ అనన్య భక్తిని గ్రహించాడు. నన్ను పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. సకల దేవగణాలు చుట్టూ నిలుపుకొని ఇంద్రుడయ్యాడు. ఐరావతాన్ని ఎక్కి నా వద్దకొచ్చాడు. ఆ ఐరావతం అమృతంలాగా తెల్లగా ఉంది. దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చెవులు నిక్క పొడుచుకొని ఉన్నాయి. అది తొండాన్ని ముడుచుకొని ఉంది. దాని 4 దంతాలు ఉన్నాయి. దానికి అది మదజలాన్ని ప్రవహిస్తూ మహాభయంకరంగా ఉంది. ఇంద్రరూపంలో ఉన్నటువంటి శివుడు కిరీటాన్ని హారకేయూరాలను అలంకరించుకొని ఉన్నాడు. తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. ఆయన తలపై తెల్లని గొడుగు ఉంది. అప్సరస్సులు ఆయనకు సేవిస్తున్నారు. ఆయన చెంత నుండి దివ్య గంధర్వ నాదాలు వినిపిస్తున్నాయి. ఆ ఇంద్రుడు నాతో ఇలా అన్నాడు, ఓ ద్విజోత్తమ, నువ్వు గొప్ప తపస్సు చేశావు. అందుకు నేనెంతో ఆనందించాను. కనుక నా గురించి వరాన్ని పొందు. నీ మనస్సులోని కోరికను కోరుకో అన్నాడు. నేను ఆ ఇంద్రుడి మాటలు విన్నాను, కానీ మనస్సులో ఆనందింపలేకపోయాను. పైకి చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాను, ఓ దేవా, నేను శివుడి నుండే వరాన్ని పొందాలనుకుంటున్నాను, కానీ ఇతర ఏ దేవుడి నుండి పొందాలనుకోవటం లేదు. ఓ ఇంద్ర, నాకు శివుడి గురించి తప్ప మరే దేవుడి కథ రుచించదు. పశుపతి కాని వారు ఇచ్చిన వరంతో నాకు త్రిలోక రాజ్యాధిపత్యం లభించినా కూడా నాకు ఇష్టం లేదు, నాకు అక్కర్లేదు. శివుని పాదార విందాలపై ఆసక్తి కలిగి ఉన్నాను. అలాంటి ఆసక్తి గల నేను చండాలు మధ్యలో అయినా జన్మిస్తాను. నాకు అది సంతోషమే. శివారాధన లేకపోతే నాకు ఇంద్రభవనమైనా అక్కర్లేదు. అందులో నేను ఉండను. గాలిని ఆహారంగా స్వీకరిస్తూ, అలాగే నీటిని ఆహారంగా స్వీకరిస్తూ, నియమాలు పాటిస్తూ ఉండి కూడా శివుడిపై భక్తి లేని వాడికి దుఃఖం ఎలా నాశనమవుతుంది? నాశనం కాదు. క్షణకాలమైన శివుడి పాదాల స్మరణ వియోగాన్ని ఇష్టపడని వారికి ఇతర ధర్మాలతో కూడిన ఇతర కథలన్నీ అనవసరం. రుజుత్వం లేని అంటే కపటత్వంతోనూ మోసంతోనూ ఉన్న ఈ కలియుగంలో పుట్టిన శివుడి పాదాలపై బుద్ధిని నిలిపి ఉండాలి. శివభక్తి అనే రసాయనాన్ని త్రాగితే సంసార భయం ఉండదు. అన్నిటికీ శివుడి అనుగ్రహం ఉండాలి. దివసం దివసార్థం వా దివసం దివసార్థం వా ముహూర్తం వా క్షణం లవం ముహూర్తం వా క్షణం లవం నహ్యలబ్ధ ప్రసాదస్య నహ్యలబ్ధ ప్రసాదస్య భక్తిర్భవతి శంకరే భక్తిర్భవతి శంకరే. శివుని అనుగ్రహం లేకపోతే ఒకరోజు కానీ, ఒక పూట కానీ, ముహూర్తం కానీ, క్షణకాలం కానీ, లవకాలం కానీ శంకరుడిపై భక్తి కుదరదు. ఓ ఇంద్ర, శివుడు ఆదేశిస్తే నేను పరుగునైపోతాను, కానీ పక్షినైపోతాను. అదే నువ్వు 3 లోకాలనైనా ఇస్తానంటే నేను కోరుకోను. వాటితో నాకు పని లేదు. అదే శివుడి మాటతో కుక్కనైపోతాను కావాలంటే. ఇదే నా శివుడిపై నాకు గల ప్రేమ. శివుడు కాకుండా మరొకడు ఆదేశిస్తే స్వర్గలోకాన్నైనా నేను ఇష్టపడను. నాకు దేవరాజ్యం అక్కర్లేదు, బ్రహ్మలోకం అక్కర్లేదు, నిర్గుణ బ్రహ్మ సాయుధ్యం కూడా అక్కర్లేదు. ఏ ఇతర కోరికలు కూడా కోరుకోను. హరస్య దాసత్వమహం హరస్య దాసత్వమహం వృణోమి హరస్య దాసత్వమహం వృణోమి. శివునికి దాస్యం చేయటాన్నే నేను కోరుకుంటాను. నా స్వామి తెల్లగాను నిర్మలంగాను ఉన్న అర్ధచంద్రుడనే కిరీటాన్ని ధరించుంటాడు. నా స్వామి సంతోషపడేదాకా వార్ధక్యం, మరణం, జననం అనే 100 దెబ్బలు తింటూ అయినా శివుణ్ణి ఉపాసిస్తాను. దేహదారులకై విధించిన దుఃఖాలను నేను వస్తాను. శివుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే ఈ దేవతలను కన్నులుగా కూడా ధరించాడు కూడా పరమాత్ముడు. ఆయన త్రిభువన సార రూపుడు. ఆయన సారరహితుడు, ఆద్యుడు, అద్వితీయుడు, అజరుడు, అమరుడు. ఆ రుద్రుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోలేకపోతే ఏ మనిషి ఏ లోకంలో శాంతిని పొందుతాడు చెప్పండి? పొందడు. ఒకవేళ నా దోషాలు కారణంగా పదే పదే నేను ఈ లోకంలోనే జన్మించవలసి వచ్చినా భయం లేదు, పర్వాలేదు. ఆయా జన్మల్లో కూడా నాకు శివుడిపైనే అక్షయ భక్తి ఉండాలి.
ఇదే నా మనస్సులోని భావం, కోరిక అన్నాను నేను. అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, నువ్వు శివుడికి పరమభక్తుడై ఉన్నావు. నువ్వు శివుడి నుండి తప్ప మరొకటి నుండి వరాన్ని పుచ్చుకోవటానికి ఇష్టపడటం లేదు. అసలు కారణానికే కారణమైనటువంటి ఆ జగదీశ్వరుడి అస్తిత్వంలో గల ప్రమాణం ఏమిటో చెప్పు అని అడిగాడు. నేను ఇలా చెప్పాను, సదసద్వ్యక్తమవ్యక్తం సదసద్వ్యక్తమవ్యక్తం యమాహుర్ బ్రహ్మవాదినగ యమాహుర్ బ్రహ్మవాదినగ నిత్యమేకమనేకం చ నిత్యమేకమనేకం చ వరం తస్మాత్ వృణీమహే వరం తస్మాత్ వృణీమహే. ఓ ఇంద్ర, బ్రహ్మవాదులు ఎవణ్ణి సత్తుగాను అసత్తుగాను, వ్యక్తుడిగాను అవ్యక్తుడిగాను, నిత్యుడిగాను అద్వితీయుడిగాను, అనేకుడిగాను చెబుతూ ఉంటారు. ఆయనే శివుడు. నేను ఆయన నుంచే వరాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఆది మాధ్యాంతరహితుడు, జ్ఞాన సంపన్నుడు, అచింత్యుడు అనే ఈ కారణాలతో ఎవణ్ణి పరమాత్మగా చెబుతున్నారో ఆ పరమాత్మీయ శివుడు. నేను ఆయన నుంచే వరాన్ని పుచ్చుకోవాలని అనుకుంటున్నాను. మహాదేవుని సకలైశ్వర్యము నిత్యసిద్ధమైనది, అక్షయము. ఆయన కారణరహితుడు, సర్వ కారణాలకు ఆయనే బీజం. కనుక నేను ఆయన నుంచే వరాన్ని కోరుకుంటున్నాను. తమసః పరమం జ్యోతి తమసః పరమం జ్యోతి తపస్తత్ వృత్తినాం పరం తపస్ తత్ వృత్తినాం పరం యం జ్ఞాత్వా నానుశోచంతి యం జ్ఞాత్వా నానుశోచంతి వరం తస్మాత్ వృణీమహే వరం తస్మాత్ వృణీమహే వృణీమహే. ఆయన అజ్ఞానాంధకారానికి పైనున్న జ్ఞానజ్యోతి స్వరూపుడు. ఆయన తాపసుల కన్నా పరమ తపస్సు. ఆయన అర్థమైతే ఇక శోకమే ఉండదు. కనుక ఆయన నుంచే వరాన్ని కోరుతున్నాను. ఓ ఇంద్ర, శివుడికి ప్రాణుల పుట్టుక, వాటి భావాలు తెలుసు. ఆయన సకల ప్రాణులకు లయకారకుడు, సర్వవ్యాపి, సర్వదాత. ఆ దేవుణ్ణే నేను పూజిస్తున్నాను. ఆయన హేతువాదాలకు లొంగడు. తన భక్తులకు సాంఖ్యయోగాలను లభించే పరమ ప్రయోజనాన్ని ఇస్తాడు. శివుడినే తత్వవేత్తలు ఉపాసిస్తారు. నేను ఆ శివుడి నుంచే వరాన్ని కోరుతున్నాను. ఓ ఇంద్ర, జ్ఞానులు ఆయననే దేవతలకు ప్రభువైన ఇంద్రుడు అంటున్నారు. ఆయనే సర్వప్రాణులకు దివ్య గురువు. పూర్వకాలంలో శివుడే ఆకాశమంతా వ్యాపించిన బ్రహ్మాండాన్ని, బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. నేను ఆయన నుంచే వరాన్ని పొందాలని అనుకుంటున్నాను. అగ్ని, జలం, వాయువు, పృథివీ, ఆకాశం, బుద్ధి, మనస్సు, మహత్తు, వీటన్నిటికీ పరమేశ్వరుడే సృష్టికర్త. ఆయన తప్ప మరొక సృష్టికర్త ఎవడైనా ఉంటాడా చెప్పు. ఓ ఇంద్ర, మనస్సు, బుద్ధి, అహంకారం, తన్మాత్రలు 5, ఇంద్రియాలు 10, వీటిని శివుడు తప్ప మరొకడు ఎవడైనా సృష్టిస్తాడా? ఈ లోకాలకు అన్నిటికీ పితామహుడే సృష్టికర్త ఉంటున్నారు. ఆ బ్రహ్మదేవుడు కూడా శివుణ్ణి ఆరాధించి మహైశ్వర్యాన్ని పొందుతున్నాడు. శివుడిలో బ్రహ్మ విష్ణువుల కన్నా ఉత్తమమైన ఐశ్వర్యం ఉంది. దైత్యులు, దానవులలో ఎంతోమంది ప్రముఖులు శత్రువులను మర్దించి త్రిలోకాధిపత్యాన్ని పొందారు. ఆ కథలను మనం విన్నాం. అయితే ఆ అదితి కుమారులకు ఐశ్వర్యాన్ని ఇచ్చింది ఎవరు? శివుడే కదా. వారిని అలా అనుగ్రహించటంలో శివుడు తప్ప సమర్థుడైన వాడు మరొకడు ఉన్నాడా? లేడు కదా. దిక్కులు, కాలం, సూర్యుడు, తేజస్సులు, గ్రహాలు, వాయువు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా మహాదేవుడి వల్లనే నిలిచాయి. ఆ పరమేశ్వరుడు కాకుండా మరొకరి వల్ల అవి నిలుస్తాయా? మరొకరికి సాధ్యమవుతుందా చెప్పు. యజ్ఞం యొక్క ఉత్పత్తి వినాశాల, త్రిపురాల ఉత్పత్తి వినాశాలు, దైత్య దానవులకు ఆధిపత్యం, శత్రుమర్దన శక్తి మొదలైనవన్నీ కూడా శివుడి యొక్క అనుగ్రహం ఫలాలై ఉన్నాయి. ఓ ఇంద్ర, ఇక్కడ హేతువాదంతో కూడినటువంటి అన్ని మాటలు ఎందుకు?
నిన్ను సిద్ధులు, గంధర్వులు, దేవతలు, ఋషులు పూజిస్తున్నారు. ఇదంతా దేవదేవుడైన శివుడి అనుగ్రహం వల్లనే జరుగుతోంది. చేతన పదార్థాలలో కానీ అచేతన పదార్థాల్లో కానీ ఇలాంటిది ఉన్నది అని కనిపించే లక్షణం మహేశ్వరుడి ద్వారానే ఏర్పడుతోంది. ఇంద్ర, భూలోకంలో ప్రారంభించి మహర్లోకం వరకు అలోకాలలోనూ, పర్వత మధ్యలలోనూ, ద్వీప స్థానాల్లోనూ, మేరు పర్వత సంపదలలోనూ మహాదేవుని స్థితి ఉంది. దీనిని తత్వదృష్టులు దర్శించి చెబుతున్నారు. ఓ ఇంద్ర, దేవతలకు పరమేశ్వరుడి కంటే మరొక గతి కనుక ఉంటే దేవతలు అసురుల బాధలకు గురి అయిన సమయంలో ఆయననే ఎందుకు శరణు కోరుకోవటం లేదు? శివుడినే ఎందుకు శరణు కోరుతున్నారు? శివుడు తప్ప మరొకడు లేడు కనుక శివుడినే శరణు కోరుతున్నారు. దేవతలు, యక్షులు, నాగులు, రాక్షసులు వీరంతా యుద్ధం చేసుకుంటూ పరస్పరం నాశనమైనప్పుడు శివుడే మళ్ళీ వారి వారి స్థానాలను, ఐశ్వర్యాన్ని కల్పిస్తాడు. శివుడే అంధకుడికి, శుక్రుడికి, దుందుభికి, మహిషుడికి, కుబేరుడికి, రాక్షసులకు, నివాత కవచలకు వరాలనిచ్చాడు. ఆ రాక్షసులను నాశనం కూడా చేశాడు. అనుగ్రహించడం, నాశనం చేయటం శివుడికి తప్ప మరెవరికైనా సాధ్యముందా చెప్పు? పూర్వం అగ్నిలో ఎవరి తేజస్సు ఆహుతి చేయబడింది? శివుడిదే కదా. బంగారు కొండ అయినటువంటి మేరుపర్వతం పరమేశ్వరుడికి రేతస్సుతో కాకుండా మరొకరితో ఏర్పడిందా? ఏర్పడలేదు కదా. పరమేశ్వరుడు కాక మరెవరైనా దిగంబరుడు ఉన్నాడా? లేడు కదా. పోనీ లోకంలో ఊర్ధ్వరేతస్కుడు ఎవడైనా ఉన్నాడా? లేడు. ఎవడి దేహంలో అర్ధభాగంగా భార్య ఉంది? లేదు. మన్మథను ఎవడు ఓడించాడు? ఎవడు ఓడించలేదు. ఓ ఇంద్ర, ఎవడి పరమస్థానాన్ని దేవతలు మెచ్చుకుంటూ ఉంటారు? ఎవడి క్రీడ కోసం శ్మశానం ఉంది? నృత్య విషయాలలో ఎవడిని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు? శివుడి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు కదా. శివుడితో సమానమైన ఐశ్వర్యం మరొకరికి ఉందా? ఎవడు భూతాలలో ఆడుకుంటాడు? స్వామితో సమానమైన బలం, ఐశ్వర్యం, అభిమానం గల గుణాలు ఎవరికున్నాయి? ఎవడి స్థానం త్రిలోక పూజితమై అచలంగా ఉంది? శివుడు తప్ప మరెవడు వర్షాన్ని కురిపిస్తాడు? ఎవడు సూర్యుడిలాగా తపిస్తాడు? తేజస్సుతో ఎవడు ప్రజ్వలిస్తాడు? ఔషధి సంపద ఎవడి వల్ల లభిస్తుంది? ధనాన్ని ఎవడు ధరించాడు, అనుగ్రహిస్తున్నాడు? స్థావర జంగమాత్మకాలైనటువంటి 3 లోకాలను స్వేచ్ఛగా ఆనందిస్తూ క్రీడిస్తూ ఉంటాడు. వీటన్నిటికీ కారణం శివుడే కదా. యోగులు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు జ్ఞానంతో, సిద్ధితో, క్రియాయోగంతో సేవిస్తూ పరమ కారణంగా ఎవడిని ఆశ్రయిస్తారు? శివుడినే కదా. కనుక అన్నిటికీ శివుడే కారణమని గ్రహించు. పరమేశ్వరుడు దేవతలు అసురులచే కర్మయజ్ఞం, క్రియాయోగాల ద్వారా నిత్యము సేవించబడుతూ ఉంటాడు. కర్మఫల రహితుడై ఉంటాడు. ఆ శివుణ్ణే నేను సర్వకారణంగా చెబుతాను. మహేశ్వరుని పరమపదం స్థూలమైనది, సూక్ష్మమైనది, సాటి లేనిది. అది ఇంద్రియాలకు అందదు. అది సగుణము, నిర్గుణము కూడా, గుణ నియామకం కూడా అదే అయి ఉంది. ఓ ఇంద్ర, ఆయన విశ్వేశ్వరుడు, ప్రకృతికి నియామకుడు, లోక సృష్టికి, వినాశానికి ఆయనే కారణం. భూత భవిష్యత్ వర్తమానాల సర్వోత్పత్తికి ఆయనే కారణం. శివుడి నుండి అక్షరం, క్షయం, అవ్యక్తం, విద్య, అవిద్య, కృతం, అకృతం, ధర్మం, అధర్మం వ్యక్తమవుతాయి. అందుచేత ఆయనే సర్వకారణమని నేను అంటాను. ఓ దేవేంద్ర, సృష్టి సంహార హేతువు దేవదేవుడైనటువంటి ఆ రుద్రుడు భగ చిహ్నమైనటువంటి అంగరూపాన్ని ధరించాడు కదా. చూడు, ఆయన సర్వకారణ స్వరూపం కనిపిస్తూనే ఉంది. లోకంలోనే కార్యానికి పరమేశ్వరుడి కంటే మరొకడు కారణమైన వాడు లేడు. ఏదైనా కావాలంటే శివుణ్ణే శరణువేడు అని మా అమ్మ నాకు ముందే చెప్పింది. బ్రహ్మాది ప్రజాపతుల సంకల్పంతో పుట్టిన ఈ త్రిభువనాలు, వాటిలోని బద్ధజీవులు, ముక్తజీవులు భగలింగ సంయోగంతో పుట్టారు. ఆ విషయం అందరికీ తెలుసు. బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని, విష్ణువులతో సహా దేవతలు, దైత్యులు తమ మనస్సులలో వేల కొద్ది కోరికలు నిలుపుకున్నారు. వారిలో ఎవరు కూడా పరమేశ్వరుని మించిన వాడిని అని చెప్పటం లేదే. శివుడు స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తుకు అధిపతి, వేద్యమైనటువంటి ఉత్తమ తత్వస్వరూపుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.